ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మంగళసూత్రం భారమైనా నేను మోస్తాను. నా పసుపు కుంకుమలకి విలువ లేకపోయినా నేను పవిత్రంగా చూసుకుంటాను. నా పక్కన ఈ తాళి కట్టిన భర్త లేకపోయినా ఒంటరిగా నా భర్తని ఆరాధిస్తూ బ్రతికేస్తాను. నా నిర్ణయాన్ని ఆ దేవుడు కూడా అర్థం చేసుకోలేదు. కృష్ణుని హృదయము రాధా భరితము తానే వివసైపోయినది. బిహారీ గారు, ఈ జన్మకి మిమ్మల్ని నా భర్త అనుకున్నాను. మిమ్మల్నే నా దైవంగా అణువణువు నింపేసుకున్నాను. ఈ ప్రాణం, ఈ ఊపిరి మీకోసమేనని నాకు నేను చెప్పేసుకున్నాను. అలాంటిది నా నుంచి మిమ్మల్ని దూరం చేసి ఈ తాళిని నా గుండె మీద నుంచి తీసేస్తానంటే దానికంటే నా ప్రాణం తీసేసినా బాగుంటుంది కదా. లక్ష్మి, ఏంటమ్మా ఇంత రాత్రి అయినా పడుకోలేదా? నిద్ర రావట్లేదమ్మా. ఏంటమ్మా అలా ఉన్నావు? నీ కంగారు నాకు అర్థమైంది. రేపు నీ పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటోనని టెన్షన్గా ఉందా? నువ్వేం భయపడకు. ఏం జరిగినా అది నీ మంచికే. ఇన్ని రోజులు గ్రహణం పట్టిన చందమామలాగా పెళ్ళైన భర్త లేక ఒంటరి జీవితాన్ని అనుభవించావు. రేపటి నుంచి ఆ గ్రహణం వీడి అందమైన జీవితం, ఆనందంగా చూసుకునే భర్తతో ఈ భవిష్యత్తంతా వెన్నెలమయంగా మారిపోతుంది. ఇంకా నీకు కష్టం, కన్నీళ్లు అనేవి ఆమడ దూరంలో ఉంటాయి. సరే, త్వరగా పడుకో. రేపు తొందరగా లేవాలి కదా. లక్ష్మి, ఇంకా నీ మెడలో ఆ విలువలేని తాళి ఎందుకు? ఆ మంగళసూత్రం నీ మెడలో కట్టిన వాడి గుర్తు. ఆ గుర్తులు, అతని జ్ఞాపకాలు ఈ రోజుతో నువ్వు వదిలేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.